దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడు మన ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృపను బట్టి అందరూ బాగున్నారని నేను తలంచుతున్నాను. చాలా కొద్ది సమయము వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. మొదటి వర్తమాన నిమిత్తం, ఎందుకనగా తదుపరి చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం మన సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారి ద్వారా మనకు అందించబడుతుంది. కాబట్టి చాలా కొద్ది సమయాన్ని దేవుని వాక్యము క్లుప్తంగా మనం నేర్చుకుందాము. దయచేసి శ్రద్ధాశక్తులతో ప్రతి ఒక్కరు గమనించగలరు. ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలలో వంచినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఈ ప్రాంతంలో మమ్మల్ని కూడుకునే రీతిగా, నీ వాక్యాన్ని ధ్యానించే రీతిగా, కేవలం వినువారిగా కాక విన్న వాక్య ప్రకారం ప్రవర్తించువారిగా వింటున్నటువంటి అందరినీ, బోధిస్తున్నటువంటి మమ్ములను కూడా ప్రభువా నీ యొక్క కృపలో భద్రపరచమని, నీ ఆలోచన నీ జ్ఞానం చేత నీ దాసుడిని నడిపించమని, ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రాలు వెలిగించమని, నీ వాక్యపు వెలుగులో అనగా సత్యంలో ప్రతి ఒక్కరు జీవించినట్లుగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. రైట్, చాలా కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథం అనగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఇప్పుడు తమ్ముడు చదివినటువంటి వాక్యపట్నం ఏదైతే ఉన్నదో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చక్కగా మనుషుల యొక్క గుణాలు, మనుషుల యొక్క లక్షణాలు, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ చాలా చక్కగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా బయలుపరిచారు. అవునంటారా కాదంటారా? ఉన్నాయంటారా? ఆ లక్షణాలన్నీ కూడా మనుషుల్లో ఉన్నాయంటారా? చదవబడినటువంటి వాక్య పఠనంలో చెప్పబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, విన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనుషుల్లో ఉన్నాయంటావా లేరంటా? ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టే దేవుడు మనకు ఆ హెచ్చరిక స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఉన్నాయి కాబట్టే ఆ స్థితిలో ప్రతి ఒక్కరూ ఉండకుండా దేవుని మాట చొప్పున జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. రైట్, ఎందుకని మనుషులను దేవుడు హెచ్చరిస్తున్నాడు? ఎందుకని మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు? ఎందుకని మనుషులను దేవుడు తన యొద్దకు చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు? ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం. బహు కొద్ది సమయం. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా 22వ అధ్యాయం 10వ వచనం, 11, 12, 13 వచనాలు కూడా మనం చదివితే చాలా స్పష్టంగా చక్కగా అక్కడ దేవుడు మనకు ఒక సందర్భాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. బైబిల్ ఉన్న పరిశుద్ధ లేఖన గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం, 11, 12, 13 వచనాలు మనం చక్కగా చదువుకుందాం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చూడండి ఈ మాటలు చూడు. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నానని జీవము కలిగిన దేవుడు తన వాక్కును మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, మొదటిగా కాలము సమీపమైనది. ఏటట? కాలము సమీపమైనది అనగా దగ్గర పడుతుంది. మన భాషలో చెప్పాలంటే టైం అవుతుంది అని అంటామా లేదా? మన భాషలో మనం ఏం చెప్తాం? టైం అవుతుంది, త్వరగా కానివ్వండి, టైం అవుతుంది. ఒక సమయాన్ని కూడా ఇక్కడ మనం నిర్ణయించుకున్నాం కదా. వాక్యాన్ని ధ్యానించుకోవటానికి, వాక్యాన్ని నేర్చుకోవటానికి, దేవుని మాటలు శ్రద్ధాశక్తులతో వినటానికి, దానికి కూడా మనం ఒక సమయాన్ని కేటాయించుకున్నాం కదా. ఆ సమయం ప్రకారం రాకపోతే, ఆ సమయం దగ్గర పడుతూ ఉంటే మనం ఏం చెప్తాం? సమయం అయిపోతుంది.
మేము కూడా కారులో వస్తూ సమయం చూసుకుంటూ 8 గంటలకల్లా వెళ్ళవలసింది, 8:30 అయిపోయింది, అరగంట ఆలస్యమైంది కొంచెం ట్రాఫిక్ వలన అని సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి ప్రయాసపడుతూనే వచ్చాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం చేసే ప్రతి ఒక్క క్రియలో కూడా సమయం 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 అని సమయాన్ని గుర్తెరుగుతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగవలసిందే. దేవుడు కూడా తన వాక్కు ద్వారా మనకు తెలియచేస్తున్నటువంటి మాటలు, కాలము సమీపమైనది. కాలమంట సమీపమైనది. ఏ కాలము? వర్షాకాలమా, శీతాకాలమా, వేసవి కాలమా? ఏ కాలము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? ఒక కాలము రాబోచున్నది, ఒక కాలము రాబోచున్నది. ఆ కాలముల గురించి జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. ఒక సమయం రాబోతున్నది, లోకం మీదకి భయంకరమైనటువంటి దేవుని తీర్పు రాబోచున్నది. ఎందుకు రాబోతుంది దేవుని తీర్పు లోకం మీదకి? ఇందాక చదివారు కదా వాక్యపట్నంలో, మనుషుల్లో ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణాలు, మనుషులు కలిగి జీవిస్తున్నటువంటి చాలా గొప్ప గుణగణాలు, వాటిని సరిచేసుకోండి, లేకపోతే ఒక సమయం రాబోతున్నది. ఆ సమయము ఏం చేయాలంటే లెక్క అప్ప చెప్పవలసి ఉంది. ఎవరికి? దేవునికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. ప్రతి మనుషుడు కూడా దేవునికి తాను మాట్లాడే మాట నుంచి తాను జరిగించే ప్రతి క్రియకు కూడా లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. నమ్ముతావా? నమ్ము. నేను నమ్మనంటావా? నమ్మకు. కానీ జీవం కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో తన వాక్యము ద్వారా. దేవుడు ఒక కాలాన్ని సిద్ధపరిచాడు, దేవుడు ఒక సమయాన్ని సిద్ధపరిచాడు. ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీర్చబోతా ఉన్నాడు దేవుడు. ఈ లోకంలో ఆదాము మొదటి మానవుల దగ్గర నుంచి ఈ లోకం అంతమయ్యే సమయానికి ఆ చిట్ట చివర ఉన్నటువంటి మనుషులందరి వరకు కూడాను ప్రతి ఒక్కరికి ఏ జాతి భేదం లేదు, ఏ కుల భేదం లేదు, ఏ మత భేదం లేదు, ఏ వర్గ భేదం లేదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ఒక సమయం రాబోతా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని గురించిన వాక్యాలు వినటానికి, ఆదివారం చర్చికి వెళ్ళటానికి, సువార్త సభలకు వెళ్ళటానికి, అక్కడికి వెళ్ళి కేవలము స్వస్థతల గురించి, మనకున్నటువంటి శారీరక సంబంధమైన విషయాల గురించి మాత్రమే విచారణ చేస్తూ ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఈ లోకంలో నీకు ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక సమయం రాబోతా ఉన్నది, ఒక కాలం రాబోతా ఉన్నది. ఆ రోజున మాత్రము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని ముందుగానే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సమయాన్ని నీవు నేను గుర్తెరగాలని, ఆ సమయాన్ని నీవు నేను తెలుసుకోవాలని, ఆ సమయము మనకు తెలిసినప్పుడు సిద్ధపాటు కలిగి ముందుగానే మనము ఉండాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నారు. అందుకే అంటున్నారు ఆయన, సమయము ఆసన్నమైనది. దేనికోసము కాలం సమీపమైనదని వాక్యం చెబుతూ ఉందంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరము కూడా ప్రత్యక్షం అవ్వాలి. ఏటట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరము కూడా ప్రత్యక్షం అవ్వాలని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము, ఇందాక చెప్పాను కదా, ఇందులో గ్రీకు దేశస్థుడని, యూదుడని, మరొకరని ఎలాంటి భేదాలు లేవు. ప్రతి ఒక్కరు ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి? మనము ఒక సమయం రాబోతుంది, ఆ సమయము క్రీస్తు న్యాయపీఠం ఎదుట అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. నువ్వు ఎక్కడ నుంచైనా తప్పించుకుంటావేమో, కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నుంచి తప్పించుకోలేవు. లేఖనం సెలవిస్తున్నటువంటి మాట,
లేఖనము ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందర్భాన్ని, ఈ సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నటువంటి విధి విధానము జాగ్రత్తగా ఈ రాత్రికాల సమయం కొద్ది సమయాన్ని పరిశీలన చేయగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా మనకు అర్థమవుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ ప్రత్యక్షం అవ్వాలి, ప్రతి ఒక్కరూ నిలబడాలి. మనం అనుకుంటాం ఈ లోకంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళని చూచి, వాళ్ళ మీద ఏదైనా కేసులు అయితే అక్కడి నుంచి జైలుకి వెళ్ళే వాళ్ళని చూచి, వాళ్ళు పలానా స్టేషన్కి వెళ్తారు, అక్కడి నుంచి మరలా కోర్టుకి సబ్మిట్ చేయబడతారు, ఆ కోర్టులో అక్కడ తీర్పు జరుగుతుంది, ఆ తీర్పులో వారు నిలబడతారు, జడ్జి గారు వారికి శిక్ష విధిస్తారు, వారు శిక్ష అనుభవిస్తారు. ఇవి మనకు తెలుసు. మనుషులుగా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ధర్మశాస్త్రము, మనుషులుగా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని విధి విధానాలకు శిక్షలు అమలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నాం. అయితే దేవుడు కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. తన తీర్పు దినాన్ని దేవుడు మనుషులకు తెలియచేస్తూ ఉన్నాడు. సమయం లేదురా అబ్బాయి, సమయం లేదురా, సమయం లేదు కాబట్టి నువ్వు జాగ్రత్త పడు, సమయాన్ని నేను దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాను, ఇక లేదు, అంతము సమీపించింది, కాలము సంపూర్ణమైనది. ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షం కావాల్సిన రోజు ఒకటి దగ్గర పడినది. రైట్, ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రతి ఒక్కరూ ఉండాలని మనకు అర్థమైపోయింది. అయితే క్రీస్తు న్యాయపీఠం మీదట ఏం జరుగుతుంది? క్రీస్తు న్యాయపీఠం మీదట ఏం జరగబోతూ ఉంది? ప్రత్యక్షమైనటువంటి మనం అందరము కూడా ఆ క్రీస్తు న్యాయపీఠం మీదట మనం ఏం చేయబోతా ఉన్నాం? అక్కడ ఎందుకు నిలబడుతున్నాం? లేఖనం ఆధారంగా మనం పరిశీలన చేస్తే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందో రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి మాట. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి మాట నేను క్లుప్తంగా చెప్పి మీకు వివరిస్తాను. ప్రతి వాడు తనను గురించినటువంటి లెక్కను దేవునికి అక్కడ అప్పచెప్పాలి అని రాయబడి ఉంది. మొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? కాలము సమీపించబోతుంది నాయన. అది ఏ కాలం అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చబోయేటువంటి కాలం ఒకటి సమీపించబోతూ ఉన్నది. అక్కడ ఏం జరగబోతూ ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ లెక్క అప్పచెప్పవలసిన వారిగా దేవునికి ఉన్నారు. వేటిని బట్టి? దేనిని గురించి దేవుడు లెక్క అడుగుతాడు? భూమి మీద నువ్వు ఎంత చక్కగా ఆస్తులు సంపాదించుకున్నావు, భూమి మీద ఎంత గొప్పగా నువ్వు విద్యను అభ్యసించావు, భూమి మీద నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించావు కదా, కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ నువ్వు కనిపెట్టావు కదా, వాటన్నిటి గురించి దేవుడు నిన్ను అడగడు, ఎక్స్ప్లెయిన్ చేయమని అడగడు. దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రతి వాడు కూడా లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. వేటిని గురించి అంటే క్రియలను గురించి. ఎవరి క్రియలు? నా క్రియల గురించి మీరు, మీ క్రియల గురించి నేనా? లేదు, ఎవడి క్రియలను గురించి వాడు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రకటన గ్రంథము అదే 22వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినటువంటి మాట. ఇందాక చదవబడినటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో ప్రతి వాడు కూడా లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అన్నాడు, క్రియలను బట్టి. అయితే దేవుడు అంటున్నాడు అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, నువ్వు ఏ క్రియ గురించి అయితే దేవుని సన్నిధిలో లెక్క అప్పచెప్పావో ఆ క్రియకు తగినటువంటి ఫలాన్ని ఖచ్చితంగా నేను నీకు ఇస్తాను రా అబ్బాయి అంటున్నాడు దేవుడు. అర్థమైందా ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఇది మనుషుడిగా నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఖచ్చితంగా మీరు ఒక రోజున ఆయన న్యాయపీఠం ఎదుట నేనైనా మీరైనా అందరం ప్రత్యక్షం అవ్వాలి, నిలబడాల్సిందేను. ప్రతి నాలుక కూడా క్రీస్తును ఒప్పుకోవాల్సిందే, ప్రతి మోకాలు కూడా ఆయన సన్నిధిలో వంగవలసిందే. ఆ రోజున రొమ్ము కొట్టుకొని చాలామంది ఏడ్చే వారిని కూడా మనం చూడబోతూ ఉన్నామని లేఖనం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీ క్రియలను బట్టి, నా క్రియలను బట్టి దేవుడు అక్కడ తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. తీర్పు తీర్చడమే కాదు, కానీ ఆ తీర్పుకు తగినటువంటి శిక్షకు ఆ ఫలం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా అక్కడ ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్క క్రియకు, అది మంచిదా చెడుదా, వాట్ ఎవర్ ఇట్ మేబీ తర్వాత సంగతి,
అది నువ్వు చేసిన క్రియ మంచి క్రియ లేదా చెడ్డ క్రియ, నువ్వు ఏ క్రియ చేసావో ప్రతి క్రియకు కూడా, ప్రతి మాటకు కూడా దేవుని సన్నిధిలో లెక్క అప్పచెప్పవలసిన దినం ఒక దినం రాబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియచేయాలనుకున్న సత్యం ఏంటో తెలుసా? అంచె దినములలో మనం బ్రతుకుతూ ఉన్నాము, కడవరి దినములలో మనము జీవిస్తూ ఉన్నాము. అర్థం కావట్లేదా మీకు? మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు అర్థమైపోతుంది. ఎటువంటి సమాజంలో ప్రస్తుతం మనం బ్రతుకుతున్నామో జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అర్థమైపోతుంది. ఎలాంటి పరిస్థితులలో మనుషులుగా మనం జీవిస్తూ ఉన్నామో మన చుట్టూనే, ఇంకా ఎక్కడో వద్దు, ఏదో ప్రాంతానికి వెళ్ళొద్దు, ఎవరి గురించి మనకు అవసరం లేదు. మన చుట్టూ, మన ఇంటి ప్రాంతంలోనే, మన ఊరల్లోనే, మన జిల్లాల్లోనే, మన రాష్ట్రాల్లోనే జరుగుతున్నటువంటి ఎన్నో సంఘటనలు, మరి ముఖ్యంగా క్రీస్తును గురించినటువంటి సంఘటనలు విపరీతమైపోయాయి. మీ దృష్టికి వస్తున్నాయో లేవో? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఏదన్నా మనకు న్యూస్ తెలియాలంటే ఒక న్యూస్ పేపర్ ద్వారానో లేదంటే ఆ టీవీలో వచ్చేటువంటి వార్తల ద్వారానో తెలుసుకోగలిగేవాళ్ళం, లేదంటే మరొకరు ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్ళం ఆ సమాచారం. కానీ ఈరోజు అరచేతిలో మొబైల్ ఉండిపోయింది ప్రతి ఒక్కరికి. ప్రపంచమంతా కూడా ఆ మొబైల్లోనే ఉన్నది. ప్రపంచమంతా కూడా ఆ మొబైల్లోనే మనం చూసేస్తూ ఉన్నాం. అవి మంచి కావచ్చు, చెడువి కావచ్చు. ఖచ్చితంగా సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు తెలుసుకుంటూనే ఉన్నారు. టెక్నాలజీ అంత బాగా విస్తరించేసింది. ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలో డేటా వేసుకుంటున్నారు, చక్కగా నెట్ ఆన్ చేసుకుంటున్నారు, చక్కగా ప్రతి ఒక్క విషయాలు కూడా, ప్రతి అప్డేట్స్ కూడా దానిలో చూసేస్తున్నారు. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. కానీ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా విపత్కరమైనటువంటి ఘోరమైన పరిస్థితులు సమాజంలో, మన చుట్టూ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీరు మరి బాగా జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తు మీద నిందలు మోపువారు బహు ఎక్కువైపోయారు. ఎవరి మీదట? క్రీస్తు మీద నిందలు మోపేవారు. చాలా విచిత్రంగా లేదు? ఆశ్చర్యంగా లేదు? ప్రభువైన యేసుక్రీస్తు మీద నిందలు మోపేవారు ఎక్కువైపోయారు. ఆయన మీద లేనిపోనివి సృష్టించేవారు ఎక్కువైపోయారు. నీతిమంతుడుగా ఉన్నటువంటి దేవుణ్ణి, పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఉన్నటువంటి దేవుణ్ణి పాపిగా చిత్రీకరించేటువంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. కించపరచటము, వ్యంగ్యపరచటము, అసహించుకోవటము, హేళన చేయటము, గేలి చేయటము. మరి దీని ద్వారా వారు ఏం సాధించాలనుకుంటున్నారో మరి అర్థం కావట్లేదు. కానీ ఒక నీతిమంతుని యొక్క రక్తాన్ని ఆ రోజు యూదులు ఏ రకంగా చిందించారో ఆ నీతిమంతుని గురించినటువంటి విషయాలను వక్రీకరిస్తూ, చెడ్డగా చిత్రీకరిస్తూ సమాజంలో క్రీస్తుని తప్పుగా ప్రచారం చేస్తున్నటువంటి వారు ఈరోజు కోకొల్లలకు సమాజంలో పెరిగిపోయారు. చూడలేదా మీరు? ఫోన్ ఓపెన్ చేస్తే చాలు క్రీస్తు మీద బురద, క్రీస్తుని అసహ్యంగా అవహేళన చేస్తూ, హేళన చేస్తూ, కించపరుస్తూ, నీచంగా మాట్లాడుతూ యేసుక్రీస్తుని మనుషులకు దూరం చేయాలనేటువంటి ఆలోచన నాకు అర్థం కాలేదు మొదట్లో. ఫస్ట్లో అయితే నేను అనుకునేవాడిని అన్ని మతాలలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అంటే కేవలం ఒక మతంలోనే మంచివారు ఉంటారు, కేవలం ఒక మతంలోనే చెడ్డవారు ఉంటారు అనడానికి లేదు. ప్రతి మతంలో మంచివారు ఉంటారు, ప్రతి మతంలో చెడ్డవారు ఉంటారు. అయితే వీరు ఎవరైతే క్రీస్తును హేళన చేస్తూ, క్రీస్తును కించపరుస్తూ, ఆయనను గురించినటువంటి అసభ్య పదజాలాలతో కూడినటువంటి మాటలను ఆయనకు ఆపాదిస్తూ, ఆయనను వక్రీకరిస్తూ, ఆయనను నిందిస్తూ, హేళనగా మాట్లాడుతున్నటువంటి వారిని చూచినప్పుడు నేను అనుకున్నాను, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొందరు దుర్మార్గులైనటువంటి, భ్రష్టులైనటువంటి, సేవకుల ముసుగులో ఉన్నటువంటి నీచులు చాలామంది ఉన్నారు.
వారిని బట్టి వీరు ఆ విధంగా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. దొంగ పాస్టర్లను బట్టి, దొంగ సేవకులను బట్టి, దోచుకుంటున్న వారిని బట్టి అలాగున వీరు మాట్లాడుతున్నారేమో, అందుకని ఈ విధంగా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకరిస్తున్నారేమో, క్రైస్తవ్యాన్ని కించపరుస్తున్నారేమో, హేళన చేస్తున్నారేమో, వీరిని బట్టే కదా బైబిల్లో కూడా రాయబడినటువంటి మాట, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందని ప్రభు చెప్పినటువంటి మాట. అందుని బట్టే కదా క్రీస్తుని వీరు హేళన చేస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, గేలి చేస్తూ ఉన్నారు అనుకున్నాను. కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనుషులని బట్టి క్రీస్తుని వీడు హేళన చేయటం లేదు. మనుషులు ఎలాగో, మనుషుల హృదయంలో ఉండే ఆలోచనలు ఎలాంటివో చక్కగా ఇందాక చదువుకున్నాం. నీచంగా మనుషుల హృదయంలో పుట్టేటువంటి ఆ దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఎలాగ ఉన్నాయో చక్కగా మనకు వాక్యం ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఆ లక్షణాలు ప్రతి ఒక్కరిలో మనం అనుభవించినటువంటి వాళ్ళమే. అయితే మనుషులను బట్టి క్రీస్తుని వీళ్ళు హేళన చేస్తున్నారు అనుకున్నాను. కాదు 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 కాదు, వీరు మనుషులను బట్టి కాదు. మరి క్రీస్తుని హేళన చేయడానికి, క్రీస్తుని దూషించడానికి, క్రీస్తుని నిందించడానికి మరి ఏ హేతువు చేత వీరు క్రీస్తుని నిందిస్తున్నారు, ఏ హేతువు చేత క్రీస్తుని దూషిస్తున్నారు అని ఆలోచన చేస్తే ఒక కారణమైన మనం క్రీస్తులో చూపగలమా? నాలో పాపం ఉందని ఎవరు చెప్పారు ఈ మాట? మీరు చెప్పారా లేదా నేను చెప్తున్నానా? మనం కాదు కదా. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడని క్రీస్తు చెప్పినటువంటి మాట, ప్రభువైన యేసుక్రీస్తు సాక్షాత్తు పలికినటువంటి మాట. ఆయనలో ఎలాంటి కల్మషం లేదు, కుళ్ళు లేదు, మచ్చరం లేదు. అటువంటి క్రీస్తులో వీరు ఎలాగున ఆయనను హేళన చేయడానికి, గేలి చేయడానికి నిందలు వెతుకుతున్నారు. పరిశీలన చేస్తే మనుషులను బట్టి అయితే వీరు క్రీస్తుని దూషించట్లేదు, ద్వేషించట్లేదు. అది మనుషుల యొక్క అజ్ఞానం, అర్థమైపోయింది. మరి ఎందుకు వీరు ప్రభువైన యేసుక్రీస్తుని దూషిస్తూ హేళన చేస్తున్నారు? సమాజానికి చెడ్డగా క్రీస్తుని చిత్రీకరిస్తూ చూపిస్తున్నారు. ఎందుకంటే ఒకటే కారణం. ఏంటి ఆ కారణం? పరిశుద్ధత. ఏంటి ఆ కారణం? పరిశుద్ధత. నచ్చటం లేదు సమాజానికి, మనుషులకు కొందరికి క్రీస్తు యొక్క ఔన్నత్యం నచ్చటం లేదు, క్రీస్తు యొక్క గుణగణాలు నచ్చటం లేదు, క్రీస్తు యొక్క మాటలు నచ్చటం లేదు. వారి హృదయంలో పుట్టేటువంటి ఆ దౌర్భాగ్యకరమైనటువంటి నీచమైన ఆలోచనలను అనుసరిస్తున్నటువంటి మనుషులు పరిశుద్ధత, పవిత్రత అనే పేర్లు వాడినప్పుడు ఆ పదాలు వాళ్ళకు నచ్చటం లేదు, ఆ పదాలు వారు ఆపాదించుకోవటం లేదు. ఎవడు పవిత్రుడుగా, ఎవడు పరిశుద్ధుడిగా, ఎవడు నిష్కల్మషుడుగా, ఎవడు పాపులలో చేరకుండా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాడో వాడి మీద కూడా నిందలు వేయాలని చూసేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి జనము సమాజంలో గమనిస్తూ ఉంటే, సమాజాన్ని పరిశీలన చేస్తూ ఉంటే ఈ రాత్రికాల సమయంలో మనకు అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరుడా, దొంగ సేవకులను బట్టి, దొంగ బోధకులను బట్టి, దొంగ పాస్టర్లను బట్టి కాదు వారు క్రీస్తుని నిందిస్తుంది. క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఉన్నది. క్రీస్తులో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణము, గొప్ప ఔన్నత్యము ఒకటి ఉన్నది. హోలీనెస్, పరిశుద్ధత. ఇది నచ్చటం లేదు సమాజానికి. ఎలాగైనా సరే ఆయనను కూడా పాపిగా చిత్రీకరించాలని ప్రయాసపడుతున్నారు. చదవబడిన లేఖన భాగం ఇందాక ఏదైతే మనం చదువుకున్నామో, అన్యాయము చేయువాడు అన్యాయమే చేయనిము, అక్రమము చేయువాడు అక్రమమే చేయనిము, పరిశుద్ధుడైనటువంటి వాడు పరిశుద్ధుడిగానే ఉండనిమ్మని లేఖనం ద్వారా దేవుడు ఏ విషయాలైతే మనతో మాట్లాడాడో అలాగున మనుషులు ప్రవర్తిస్తూ వెళ్ళిపోతున్నారు. అందుకనే ఎవరికి నచ్చిన విధంగా వారిని వెళ్ళమనే దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరికి నచ్చిన మార్గాల్లో, జీవ మార్గాన్ని, మరణ మార్గాన్ని నీ ముందే ఉంచాను, నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. నీకు ఆ ఫ్రీ విల్ ఇవ్వబడింది, ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావో దుర్వినియోగం చేసుకుంటావో నీ ఇష్టమని చక్కగా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు. అన్యాయం చేసేవాడిని అలాగే అన్యాయం చేయనియండి, అక్రమం చేసేవాడిని అలాగే అక్రమం చేయనివ్వండి, అపవిత్రంగా బ్రతికేవాడిని అలాగే అపవిత్రంగా బ్రతకనివ్వండి, నీతిమంతుడిని నీతిమంతునిగానే ఉండనివ్వండి. ఎవరికి నచ్చిన రీతిగా వాడిని
బ్రతకనివ్వండి. అయితే బిడ్డ, ఒకరోజు ఖచ్చితంగా యవని క్రియలకు తగిన ఫలాన్ని నేను వారికి సిద్ధపరచి ఉంచాను అంటున్నాడు. కేవలం మనుషుల హృదయాలలో పుట్టేటువంటి పాపపు ఆలోచనలను బట్టే, కేవలం మనుషులు పలకకూడని మాటలు పలికినందుకు వాటిని బట్టే దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడని చెప్తా ఉంటే, పరిశుద్ధుడైనటువంటి దేవునిని, పవిత్రుడైనటువంటి దేవునిని, పాపులకు అయినటువంటి మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తని, సమస్తాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవాది దేవునిని అసహ్యకరమైనటువంటి పదజాలతో దూషిస్తూ, ఆయనని హేళన చేస్తూ, అవమానిస్తూ, అనేకులైనటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని దొంగిలిస్తున్నటువంటి భ్రష్టులారా, సమాజంలో తెలుసుకోండి. సమాజంలో ఈ రోజున మీరు గేలి చేస్తూ, హేళన చేస్తూ, మేము పై చేయిలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాము, క్రీస్తుని అణిచివేసామని ప్రశ్నించుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారులారా, ఉత్సాహాలతో బ్రతుకుతున్నటువంటి వారులారా, ఒకరోజు ఒక దినము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ బ్రతుకు ఏమైపోతుందో ఆలోచించు. కేవలం నువ్వు పలకకూడని మాటలు పలికినందుకే, చేయకూడనటువంటి నీ శరీరంలో నీ అవయవాల ద్వారా కలిగినటువంటి ఆ పాపపు ఆలోచనలను క్రియారూపంలో నువ్వు దాల్చినందుకే దేవుడు నీకు తీర్పు తీరుస్తుంటే, సర్వోన్నతుడైనటువంటి దేవునిని అంతగా అవహేళన చేస్తూ, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఎలాగున నువ్వు ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించుకొనగలవు? లాగున ఆ గొప్ప ఉపద్రవం నుంచి నేను తప్పించగలిగినటువంటి వాడు ఎవడు? అందుకే ప్రభు అంటున్నాడు, అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అందుకే దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఈ సత్యము, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కాలం సమీపించినది, సమయం లేదు, కాలం సమీపించింది, జాగ్రత్త పడండి. మీ క్రియల విషయమై జాగ్రత్త పడండి, మీ ఆలోచన విషయమై జాగ్రత్త పడండి, మీ తలంపుల విషయమై జాగ్రత్త పడండి. మన క్రియలకు తగిన ప్రతి ఫలాన్ని కూడా దేవుడు మనకు సిద్ధం చేయబోతున్నటువంటి సత్యాన్ని గురించి మీరు జాగ్రత్త పడమని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే దైవజనుడు కూడా ఈ విధంగా తన పాట ద్వారా వాక్యాన్ని మనకు తెలియజేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అన్యాయమే చేయువాడిని అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రునిగా ఉన్నవాడిని అపవిత్రంగా ఉండనిమ్ము, పరిశుద్ధుడై ఉన్నవాడిని పరిశుద్ధునిగా బ్రతకనిమ్ము, అక్రమములనే చేయువారిని అక్రమమునే చేయనిమ్ము, నీతిమంతునిగా కొనసాగుతూ ఉండనిమ్ము, యవని క్రియలకు తగిన ఫలములను వానికిచ్చుటకు తాను ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. మోషేని విడిచిపెట్టలేదు, దావీదునే వదలలేదు, పక్షపాతమాయనకు లేదు, అవిధేయతకు శిక్ష తప్పదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. దేవుడు తన వాక్కు ద్వారా కానీ న్యాయపీఠం ఎదుట మనందరం ప్రత్యక్షం కావాలి అని, ఖచ్చితంగా ఆ రోజున మన క్రియలకు తగినటువంటి ఫలాన్ని మనం పొందుకోవాలని లేఖనం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలను కూడా ప్రభు మనకి తెలియజేస్తున్నటువంటి మాటలను ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు తెలియజేసినటువంటి మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. మన క్రియలు ఎలాగూ ఉన్నవో, మన బ్రతుకు ఎలాగున్నదో, మన ఆలోచనలు ఎలాగున్నవో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట తలెత్తుకునే వారిగా ఉంటామా లేక తలదించుకునే వారిగా సిగ్గుతో ఉంటామా అనేది లేఖనము ద్వారా దేవుడు మనకు బయలుపరిచినటువంటి సత్యము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనించండి, పరిశీలన చేయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోండి. దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడు మనుషులకు. ఒక దినము ఆ తీర్పు దినాన ఖచ్చితంగా మనము కూడా వారిలో భాగమై నిలబడవలసిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది. దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొర. క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ దొంగలే. అక్కడ తప్పించుకోవడానికి దొరలా తప్పించుకోవడానికి ఎవ్వడికి అవకాశం లేదు. ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా నిలవబడవలసిన వారిగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆయన మాటల ప్రకారం జీవించేవారిగా,
కనీసం ఆ మాటలు చొప్పున మన బ్రతుకును సరిచేసుకోవడానికి ప్రయత్నమన్నా చేసేటువంటి పరిస్థితులు ఉంటున్నాయో లేవో ఆలోచించుకోండి. చాలామంది చక్కగా వింటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ యథాతథాగా లోకంలో బ్రతికేస్తూ ఉంటారు. కనీసం ప్రయత్నమన్నా చేయరు చాలామంది. అలాగ బ్రతకడానికి కనీసము ప్రయత్నమన్నా చేయరు. కనీసం ఆ ప్రయత్నమన్నా చేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు చక్కగా మనము ఆ పాపం నుంచి విడుదల పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, సమయం చాలా తక్కువగా ఉన్నది, ఎక్కువ సమయం మాట్లాడడానికి అవకాశం లేదు. మన ముందు చాలా విలువైనటువంటి సమయం ఉన్నది. కాబట్టి ఈ నా మాటలను ముగిస్తున్నాను. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మీరు మీ వాక్కుని బయలుపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఒక దినాన కాలం సమీపించబోతా ఉన్నదని నీ వాక్యం ద్వారా మాకు తెలియచేసినటువంటి మాటలు తండ్రి, ఆ కాలాన్ని ప్రభా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ కాలం సమీపించినప్పుడు ప్రతి ఒక్కరము కూడా నీ న్యాయపీఠం ఎదుట మేము నిలబడవలసిన వారమై ఉన్నాం తండ్రి. ఖచ్చితంగా కూడా ప్రభా ఆ తీర్పులోనికి మంచివైనా చెడవైనా సరే మా యొక్క ప్రతి క్రియలను గురించినటువంటి విచారణ మీరు చేయబోచు ఉన్నారు. ఈ విషయాన్ని మేము నమ్ముచున్నాము. జాగ్రత్తగా ప్రభా మా బ్రతుకుని నీ సన్నిధిలో కాపాడుకుంటూ సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ నామాన్ని ఘనపరచు బిడ్డలుగా, నీ నామాన్ని మహింపరచు వారిగా ఈ లోకంలో ఎందు నిమిత్తము మేము పంపబడి ఉన్నవారమో తండ్రి, మీ చిత్తాన్ని మేము గ్రహించు వారిగా మా మనోనేత్రాలు వెలిగించమని వేడుకొనిచున్నాం. ఏ ఒక్కరు నశించుట నాకు ఇష్టం లేదని ప్రభా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను గణపరచు వారిని నువ్వు గణపరుస్తానన్నావు, నిన్ను మహిమపరచు వారిని నువ్వు మహిమపరుస్తున్నావు తండ్రి. ఎవరైతే ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో మా ప్రార్థన ఆలకించండి తండ్రి. నీకు ఇష్టమైన పాత్రలుగా ప్రతి ఒక్కరు ఉంటకు సహాయం చేయమని తండ్రి. ఇంతవరకు నీ మాటల ద్వారా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి ప్రభా నీ సన్నిధిలో తండ్రి ప్రతి మాటను కూడా మేము విలువైనదిగా భావించి మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ సహాయం చేయమని క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభా నీ సన్నిధిలో మేము నిలబడి నీ సన్నిధిలో ప్రభా నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని ఉంచమని ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.